డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ ఇంకా బిలియనియర్స్ అటెండ్ అయ్యారు. అయితే అదే ఈవెంట్ కి ఎలన్ మస్క్ ఇంకా సుందర్ పిచై కూడా అటెండ్ అయ్యారు. అయితే ప్రపంచంలో మొబైల్ యూజ్ చేస్తున్న ఎవరైనా మనకు ఆ ప్లేస్ లో బోర్ కొడితే ఆటోమేటిక్ గా మన మొబైల్స్ ని చూస్తాం. సో ఈ మీటింగ్ లో ఎలన్ మస్క్ ఇంకా సుందర్ పిచై కూడా వాళ్ళ మొబైల్ లో దూరిపోయారు. అయితే వీళ్ళిద్దరిని సింగిల్ ఫ్రేమ్ లో ఇలా చూసాక చాలా మందిలో వచ్చిన క్యూరియాసిటీ ఏంటంటే ఇలాంటి సెలబ్రిటీస్ ఇంకా పెద్ద బిలియనియర్స్ ఏ మొబైల్స్ ని యూజ్ చేస్తారు అంటే రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికే మొబైల్స్ ని యూజ్ చేస్తారా లేదా వాళ్ళకంటూ వాళ్ళ కంపెనీ పేరుతో మొబైల్ ని బిల్డ్ చేయించుకుంటారా? ఎందుకంటే రీసెంట్ గా ఎలన్ మస్క్ యాపిల్ కంపెనీ పై చాలా కాంట్రవర్సీస్ తీసుకొచ్చారు. అంతేకాకుండా మీరు ఎలానే కంటిన్యూ అయితే నేను నా కంపెనీలో యాపిల్ కి సంబంధించిన ఎలాంటి ప్రొడక్ట్ యూజ్ చేయనివ్వనని ఒక చిన్న సైజ్ వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు. ఆ తర్వాత మార్కెట్ లోకి ఎలన్ మస్క్ కంపెనీ అన్న టెస్లా పేరుతో చాలా మొబైల్స్ దిగాయని కూడా మనకు తెలిసింది. సో ఈ విషయం బట్టి ఎలన్ మస్క్ తన కంపెనీ మొబైల్ యూజ్ చేస్తున్నారని చాలా రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. బట్ ఈ ఫ్రేమ్ లో మనం ఎలన్ మస్క్ ని చూస్తే ఆయన యూజ్ చేస్తున్నది యాపిల్ 16 Pro. బట్ మన సుందర్ పిచై ఆయన యూజ్ చేస్తున్న మొబైల్ గూగుల్ పిక్సెల్ 9 Pro.